సార్ విషయం ఏంటంటే మనము గౌరవ హైకోర్టులో సీనియర్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ గారు, హైకోర్టు న్యాయవాది జవ్వాజీ శరత్ చంద్రతో పిటిషన్స్ వేయడం జరిగింది. ఈ పిటిషన్స్ పూర్తిగా న్యాయం జరగాలని కొంచెం బ్రాడ్ గా ఆలోచించి తెలివిగా ఆలోచించి 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక కేసు ఏంటంటే బీఈడి లీగల్ గా, ఇప్పుడు మనకు చాలా మంది ఏంటంటే ఆపేయండి, స్టే ఇవ్వండి, స్టే ఇవ్వండి అని అంటారు. కానీ ఉన్నటువంటి 6100 పోస్టులకు గవర్నమెంట్ పోస్టులు పెంచే ఉద్దేశం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 6100 మంది అయినా కూడా ప్రయోజనం జరగాలని మేము ఏమనుకున్నాము, లీగల్ గా ఉన్నటువంటి అంశాలు మొత్తం బయటికి తీసి ఏదైతే ఎస్జిటి పోస్టులు ఉన్నాయో ఆ ఎస్జిటి పోస్టులకు బిఈడి క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదు అనే అంశం మనకు వచ్చింది. అది సుప్రీం కోర్టు యొక్క తీర్పు ఒకటి ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఒక పిటిషన్ వేయడం జరిగింది. రెండో పిటిషన్ ఏం చేశామంటే, ఒకవేళ ఆ పిటిషన్ ఎటు జరిగినా నిరుద్యోగులకు న్యాయం జరగాలని తెలివిగా గత టెట్లు, గత డిఎస్సి, తర్వాత సెట్ సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎంత టైం ఉంది, ఇవన్నీ అంశాలను చాలా జాగ్రత్తగా అన్ని బయటికి తీసి పూర్తిగా కోర్టు ముందర ఇంకో కేసు వేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమైందంటే, మార్నింగ్ పూట ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఒకవైపు, రెండోది సింగిల్ బెంచ్ యొక్క ధర్మాసనంతో మనం కేసులు వాదించుకుంటూ వచ్చాం. ఒక కేసులో ఏమైందంటే, ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనము చాలా స్పష్టంగా ఎస్జిటి పోస్టులకు బిఈడిఓలు ఎలిజిబుల్ కాదు, ఇది సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు జడ్జిమెంట్ కి వ్యతిరేకమని ఆ యొక్క ఏదైతే ఉందో నోటిఫికేషన్ లో ఆ ఒక్క అంశాన్ని మాత్రమే స్టే ఇచ్చింది. పూర్తిగా ప్రాసెస్ కి స్టే ఇవ్వలేదు. ఏజీ గారు అడ్వకేట్ జనరల్, మన స్టేట్ లో ప్రభుత్వం తరఫున అత్యున్నతమైన న్యాయాధికారి అడ్వకేట్ జనరల్ గారు స్వయాన అటెండ్ అయ్యారు. ఆయన చెప్పింది ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం నుంచి ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాకుండా చేస్తాము అని వాళ్ళు చెప్పడం వల్ల స్టే రాలేదు. సో ఆ ఒక్క అంశానికి మాత్రమే స్టే వచ్చింది. అంటే ఎవరైతే ఎస్జిటి పోస్టులకు అర్హులు వాళ్ళు మాత్రమే డిఎడ్ వాళ్ళు అర్హులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బిఈడి వాళ్ళే అర్హులు, వాళ్ళే అప్లై చేసుకోవాలి. అది స్పష్టంగా. రెండోది ఏమైందంటే సార్, మనము టైం కావాలని చెప్పేసి మనం ఒక కేసు వేసాము. అది ఈ రోజు మధ్యాహ్నము 3:30 గంటలకు గౌరవ న్యాయమూర్తి గన్నమనేని గారు దాన్ని వాదనలు విన్నారు. చాలా స్పష్టంగా ఆదినారాయణ గారు, జవ్వాజీ శరత్ చంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పి హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఒక మాట అన్నారు, 6 years నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఇది ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేసిందో అది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏమైనా ఉండొచ్చు, కానీ కనీసం 1 నెల కూడా టైం లేకపోతే ఎట్లా అనేది ఒక్క మాట మాట్లాడారు. అంటే అది డిఎస్సి క్యా టెట్ క్యా దేనికి అనేది అది అంతిమంగా తీర్పు చెప్పరు. అక్కడికక్కడ అదో నువ్వు 10 రూపాయలు తీసుకొని, నువ్వు 20 రూపాయలు తీసుకొని, ఇది తప్పు ఇది కరెక్ట్ అని అక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చెయ్యరు. ఆ తీర్పు అనేది లిఖిత పూర్వకంగా రాసి సంతకం చేసి వదులుతారు. అది పొద్దున జరిగినట్టు రాత్రి సాయంత్రానికి వచ్చేస్తాయి తీర్పులు. సంతకం చేసి జడ్జి సంతకం చేయాలి, తీర్పునివ్వాలి రాసి లిఖితపూర్వకంగా. సో మనకు జరిగింది 3:30కు స్టార్ట్ అయ్యి 4 వరకు కంప్లీట్ అయినది. దాదాపు 40 నిమిషాల పైన దీని మీద చర్చ జరిపారు. ఇంకోటి ఏంటంటే, మార్నింగ్ కూడా మనకు ఫస్ట్ ప్రయారిటీ కింద మంది విన్నారు. విని దీన్ని విస్తృతంగా చర్చించాలనేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:30కి స్టార్ట్ చేసి 4:10 వరకు విన్నారు. దీంట్లో స్పష్టంగా నిరుద్యోగులకు అందరికీ మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే సార్, చెప్పండి, డిఎస్సికి టెట్ కి రెండిటికి టైం ఉంటుంది. 100% టైం ఉంటుంది, కన్ఫామ్ గా ఉంటుంది. చాలా మంది కొంతమంది అప్పుడు మొదలయ్యాయి. అక్కడ లైవ్ లో చూసింది ఏంటంటే, 1 month కూడా టైం లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. దానికి ప్రభుత్వం తరపు న్యాయవాది నోరెళ్ళగా పెట్టారు. ఎక్కడ కూడా సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనకు టెట్ కి డిఎస్సికి ఎంత టైము, న్యాయవాది తీర్పు రిజర్వ్ ఏం చేశారు అనేది బాగా చాలా స్పష్టంగా కనిపించింది.
అంటే న్యాయమూర్తి గారు మన వైపు చాలా బలంగా 1 month కూడా లేకుంటే ఎలాగా అని ప్రశ్నించారు. ఓకే, కాబట్టి టెట్ కి డిఎస్సికి అన్నింటికి మనకు మినిమము 1 month 2 months టైం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు ఏమంటున్నారండి సార్, ఇప్పుడు నోటిఫికేషన్ ఏమైనా క్యాన్సిల్ చేస్తారా లేదా రద్దు చేస్తారా, ఓన్లీ ఎగ్జామే పోస్ట్ పోన్ అవుతుందా అని అంటున్నారు. ఇంకో డౌట్, ఒకవేళ ఏ ప్రభుత్వం వచ్చినా తర్వాత ఎలక్షన్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతారా లేదా, ఇది ఈ డౌట్స్ రైజ్ చేస్తున్నారు సార్. సార్ చాలా స్పష్టంగా ప్రధాన న్యాయమూర్తి యొక్క ధర్మాసనం ఒకటే చెప్పింది, వాళ్ళు కేవలము ఎస్జిటి పోస్టులకు బిఈడి వాళ్ళను మాత్రం అనుమతించము, సుప్రీం కోర్టు యొక్క తీర్పు బేస్ చేసుకొని మేము కూడా దాన్ని అనుమతించము, అది మాత్రమే దాని మీద మాత్రమే స్టే ఇస్తున్నాము. రిమైనింగ్ ప్రాసెస్, రిమైనింగ్ నోటిఫికేషన్ విల్ బి కంటిన్యూ అని ఒక మాట వాడారు. ఓకే, అంటే రిమైనింగ్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది కంటిన్యూ అవుతుంది. అంటే నోటిఫికేషన్ రద్దు కాదు, రద్దు ఎట్టి పరిస్థితులు కాదు. కొత్త ప్రభుత్వం రేపు ఏ ప్రభుత్వం వచ్చినా నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్ జరపాల్సిందే 100%. ఈ నోటిఫికేషన్ గతంలో గ్రూప్ 1 కావచ్చు, గతంలో గ్రూప్ 2 కావచ్చు, గతంలో ఏ నోటిఫికేషన్ వచ్చినా చంద్రబాబు నాయుడు టైంలో 2018లో ఇచ్చిన నోటిఫికేషన్లు అన్ని కూడా నెక్స్ట్ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ భర్తీ చేశాయి. ఎక్కడ కూడా నోటిఫికేషన్ రద్దు అవ్వవు. కానీ ప్రభుత్వం మారితే, ప్రాసెస్ జరగకపోతే ఇంకోటి ఇంటీరియం నోటిఫికేషన్ అంటే మధ్య దానికి అనుబంధ నోటిఫికేషన్ తెలంగాణ లాగా పోస్టులు పెంచి ఇచ్చే అవకాశం ఉంటుందే గాని దీన్ని అయితే రద్దు చేయరు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అమౌంట్ కట్ అయింది, వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు. ఇంకోటి అదే ఇక్కడే బీఈడి అభ్యర్థులు అమౌంట్ కట్టారు సార్, 750 కట్టారు. మరి వీరి అమౌంట్ ఏమైనా రిఫండ్ అవుతుందా, ఎలా రిఫండ్ అవుతుంది? అంటే వీళ్ళు చాలా మంది మీ సేవలో కట్టారు, మీ సేవలోకి వెళ్తారు, అసలు డైరెక్ట్ గా వీళ్ళ అకౌంట్ పడతాయి అనేది నాకు క్లారిటీ కావాలి సార్. ఏ ఐడితో అయితే అమౌంట్ కట్ అయిందో ఆ ఐడికి రీఫండ్ ఖచ్చితంగా అవుతుంది. ఎప్పుడు అవుతుంది సార్ సుమారు? అది ప్రభుత్వం దాని మీద ఆధారపడి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది. రూపాయి కూడా నిరుద్యోగులు నష్టపోయే అవకాశం లేదు, నష్టపోబోరు కూడా. చాలా స్పష్టంగా ఎవరి డబ్బులు వాళ్ళకు రీఫండ్ అవుతుంది. టెట్ కి డిఎస్సికి టైం ఉంటుంది. అన్ని కూడా ఏదైతే టైం ఇష్యూ వచ్చిందో, టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయో అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. రేపటి నుంచి ఒత్తిడి కూడా ప్రభుత్వం మీద కూడా పెంచుతాం. ఓకే, ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు టెట్ డిఎస్సి అన్నారు కదా, అంటే టెట్ అనేటటువంటి వచ్చే నెలలో జరగవచ్చా లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జరగవచ్చా డిఎస్సితో పాటు? న్యాయమూర్తి గారు, లాయర్ గారు ఒక మాట అంటూ, ప్రభుత్వం తరపు న్యాయవాది ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఆ నేపథ్యంలో త్వరగా కంప్లీట్ చేయాలని మేము ఇంత ఫాస్ట్ గా పెట్టాల్సి వచ్చింది అనే మాట అనేటప్పటికీ న్యాయమూర్తి గారు నవ్వుతూ, అంటే ఎలక్షన్ తర్వాత పెట్టడానికి కుదరదా అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు సమాధానము ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పలేకపోయాడు. సో పూర్తిగా ఎలక్షన్ తర్వాత ఎందుకు పెట్టలేరు? కాబట్టి ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాలి, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడడానికి నోటిఫికేషన్ ఆ విధంగా స్పీడ్ గా చేయాలని హడావిడి చేసింది. ఆ హడావిడికి మనం చెక్ పెట్టాము. మన వైపు న్యాయం ఉంది, న్యాయ దేవత మన వైపు ఉంది, న్యాయం గెలిచింది. రేపు ఉదయము 11 గంటల కల్లా రెండవ ధర్మాసనం సింగిల్ బెంచ్ ఏదైతే టైం ఇవ్వాలని చెప్పినటువంటి తీర్పు, రిజర్వ్ తీర్పును రేపు ఉదయము 10:30-11 టైంలో బయటకు వస్తుంది. స్వయాన నేనే అక్కడే ఆ తీర్పు రిజర్వ్ తీసుకొని మీరు పెట్టే మళ్ళీ
ఏదైతే లైవ్ ఉంటుందో దానికి ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను. తప్పనిసరిగా రేపు మీ అమ్మటే లైవ్ పెడతాం సార్. ఇప్పుడు దాదాపు మనకి 1000 మంది పైన వాచ్ చేస్తున్నారు. దాదాపు 4-5 వేల మంది వచ్చేసారు ఇప్పటి వరకు. వీరందరికీ మన వీడియో దీని ద్వారా ఏంటంటే సమాచారం ఏంటంటే మీరు ఇమ్మీడియట్ గా రేపు పిల్లలకి అండ్ చాలా డిప్రెషన్ కు గురైపోతారు. చాలా మంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు సార్ వీళ్ళంతా మాక్సిమం. డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా వాచింగ్ చేస్తారు మీ వీడియో. అందరూ మీ లైవ్ మన లైవ్ అందరూ వింటున్నారు. మీరు ఏం చేస్తారంటే రేపు వీళ్ళందరికీ కూడా స్టేట్ మొత్తానికి మంచి క్లారిటీ ఇవ్వాలి. 10:30కి 11 ఇమ్మీడియట్ తీర్పు వచ్చినట్టే మీరు ఒక మీడియా సమావేశం ఇవన్నీ ఏర్పాటు చేసేసి మన లైవ్ కూడా వచ్చేసేసి పిల్లలందరికీ కూడా చాలా ఒక భరోసా ఇవ్వాలి. దీని సందర్భంగా పిల్లలకి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి సార్? నేను ఒకటే మీ ద్వారా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు అందరికీ నేను తెలియజేస్తున్నాను సార్, మనకు న్యాయం జరిగింది. ఓకే. డిఎస్సిలో టెట్ కి డిఎస్సి కి స్పష్టమైనటువంటి టైం ఉంది. ఓకే. ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. టైం ఇచ్చింది కోర్టు. ఓకే. కొన్ని న్యాయ సంబంధమైనటువంటి విషయాలను బయట వ్యక్తపరచలేను. అవును, జడ్జిమెంట్ వచ్చిన దాకా మనం చెప్పకూడదు. కాబట్టి నేను కొన్ని విషయాలు గోప్యంగా ఉంచాలనుకున్నాను. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో టెట్ కి డిఎస్సి కి మనం ప్రిపేర్ అవ్వడానికి కావలసిన టైము స్పష్టంగా జడ్జి గారు ఆ తీర్పులో రాసి రిజర్వ్ చేసి పెట్టారు. ఓకే. అల్టిమేట్ గా పిల్లలకి న్యాయం జరుగుతుంది ఫుల్ గా రేపు 100% న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు పట్టుకున్నాము. పట్టు వదిలేది లేదు న్యాయం జరిగేంత వరకు. ఓకే, థ్యాంక్ యూ సార్.